అదే నువ్వు వచ్చి మా అమ్మకి సారీ చెప్పావంటే అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కసారిగా సాల్వ్ అయిపోతాయి. నేను సారీ చెప్పడం ఏంటి యష్? దేనికి? నేనేం తప్పు చేశానని మీ అమ్మకి సారీ చెప్పాలి? ప్లీజ్ ఇందు, కోపం వద్దు. గుళ్ళో మన మధ్య గొడవలు వద్దు. సమస్యని సామరస్యంగా పోనిద్దాం. జరిగింది ఏదో జరిగిపోయింది. గతం గత అని వదిలేద్దాం. నేను నీకు సారీ చెప్పాను కదా. అయితే అయిందేదో అయిపోయింది. దాన్ని మళ్ళీ తవ్వుకోకుండా నువ్వు కూడా ఒకసారి మా అమ్మ ముందు తప్పు ఒప్పుకొని నన్ను క్షమించండి అత్తయ్య అని ఒక్క మాట చెప్తే మిగతాదంతా నేను చూసుకుంటాను. అంటే నిజంగానే నేను తప్పుడు పని చేశాను అని మీరు నా మీద వేసిన నిందని నిజం అని నన్ను ఒప్పుకోమంటున్నావా? నా క్యారెక్టర్ కరెక్ట్ కాదని నన్ను చెప్పమంటున్నావు, అంతే కదా యష్? అలా కాదు సింధు, నువ్వు చేసిన తప్పు వల్లే కదా మన ఫ్యామిలీకి ఈ పరిస్థితి వచ్చింది. లేదంటే అందరం హ్యాపీగా ఇప్పటికీ కలిసి ఉండేవాళ్ళం కదా. అంటే మనం విడిపోవడానికి కారణం నేనే అంటావా? ఇదేనా నీ ఫీలింగ్? నువ్వు కాదా? ఏ మా అమ్మ నిన్ను ఎందుకు అసహ్యించుకుంటుంది? నిన్ను కోడలిగా ఎందుకు ఒప్పుకోవడం లేదు? నువ్వు చేసిన ఆ తప్పు వల్ల కాదా? ఆ తప్పు వల్లే మన మధ్య ఇంతకాలం దూరం పెరిగిపోయింది. జరిగిందంతా మర్చిపోయి నేను నీతో హ్యాపీగా కలిసి ఉందాం అనుకుంటున్నాను సింధు. అర్థం చేసుకో. అసలు ఏం జరిగిందని నువ్వు ఏం మర్చిపోతావు యష్? ఏదో తప్పు జరిగిందని మీకు మీరే అనుకుంటే సరిపోతుందా? అంటే నా చేత మీ అమ్మకి సారీ చెప్పించడం కోసమే ఇన్ని రోజులు నువ్వు మారినట్టు నాతో ప్రేమగా ఉన్నట్టు నటించావు, అంతే కదా? అవును, నీతో మా అమ్మకి సారీ చెప్పించాలనే నీతో ప్రేమగా ఉన్నాను కానీ నటించలేదు. నిన్ను నిజంగానే క్షమించి నా భార్యగా ఫీల్ అయ్యాను కాబట్టే నీతో అంత క్లోజ్గా ఉన్నాను. చాలు యష్, ఇక చాలు. వింటున్నాను కదా అనని చాలానే మాట్లాడేస్తున్నావు. మనం మన కుటుంబం కలిసి ఉండడం కోసం ఏమైనా చేస్తాను, అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను. అంతేకాని నా ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టి నా క్యారెక్టర్ని నేనే చంపుకుని మీ అమ్మకి నేను సారీ చెప్పలేను యష్, చెప్పలేను. నేను సారీ చెప్తే చెయ్యని తప్పుని చేశానని నేనే ఒప్పుకున్నట్టు అవుతుంది. అది నా వల్ల కాదు. నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు తల వంచి నేనెందుకు సారీ చెప్పాలి? చచ్చినా నేను చెప్పను. ఫైనల్గా అడుగుతున్నాను సింధు, మా అమ్మకి నువ్వు సారీ చెప్తే అందరం ఆనందంగా ఒకే చోట కలిసి ఉంటాం. లేదంటే లైఫ్ లాంగ్ ఇలా దూరంగానే ఉండాల్సి వస్తుంది. ఆలోచించుకో. నేను నీకు ఫైనల్గానే చెప్తున్నాను యష్, నేను సారీ చెప్పే ప్రసక్తే లేదు. నా మాట మీద నీకు విలువ లేనప్పుడు నీ అవసరం కూడా నాకు లేదు సింధు. ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. నీతో మా అమ్మకి సారీ చెప్పించాలనే నీతో ప్రేమగా ఉన్నాను కానీ నటించలేదు. నా మాట మీద నీకు విలువ లేనప్పుడు నీ అవసరం కూడా నాకు లేదు సింధు.
ఛ, స్వాతి ఫోన్ ఆన్ అయిందని చెప్దామంటే సింధు గారు ఫోన్ లిఫ్ట్ చేయరేంటి? ఏమై ఉంటుంది? ఒరే చంద్ర, సింధు ఎందుకురా అలా ఏడుస్తుంది? ఏమోనమ్మా, పద పద వెళ్ళి పద చూద్దాం. అడుగుదా. సింధు, సింధు, ఏమైందమ్మా సింధు? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేను ముందే చెప్పాను కదా మావయ్య, మీ అబ్బాయి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదని. యష్ మారడు. నిజంగానే నా మీద ప్రేమ చూపిస్తున్నాడని, మళ్ళీ మనమంతా కలిసిపోయామని మీరెంతో ఆశపడ్డారు కదా. నాతో కలిసిపోవాలని యష్ నా మీద ప్రేమ చూపించలేదు. మరెందుకు వాడలా ప్రవర్తించాడు? నేనేదో తప్పుడు పని చేసినట్టుగా నా చేత వాళ్ళ అమ్మకి సారీ చెప్పించడం కోసమే ఎన్ని రోజులు నా దగ్గర ప్రేమగా ఉన్నాడు. యష్ మీద నాకు ముందు నుండి అనుమానంగానే ఉంది. ఎంత సడన్ గా తనలో మార్పేంటని, నా మీద ఇంత ప్రేమ ఏంటి అని. నా ఆత్మాభిమానం, నా వ్యక్తిత్వం చంపుకుని ఆ అత్తయ్యకి ఎలా సారీ చెప్పమంటాడు? నేను చేయని తప్పుకి సారీ చెప్పి జీవితాంతం శిక్షని ఎలా అనుభవించమంటారు? మీరు మగవారే కదా మావయ్య, మీరు చెప్పండి. నేను చెయ్యని తప్పుకి అత్తయ్యకి సారీ చెప్పమంటారా? మాట్లాడరేంటి మావయ్య? భర్త స్థానంలో ఉన్న యష్ అలా ఆలోచిస్తాడేమో కానీ నేను నీ తండ్రి స్థానంలో ఉన్నాను కాబట్టి చెప్తున్నానమ్మా, ముమ్మాటికి నువ్వు చేసిందే కరెక్ట్. ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఆత్మాభిమానాన్ని మీ అత్తయ్య కాళ్ళ దగ్గర పెట్టాల్సిన పని లేదు. నీకు దగ్గరవుతుంటే వాడు మారాడు అనుకున్నానే కాని వాడి మనసులో చెడు ఆలోచన ఉందని నేను అనుకోలేదమ్మా. నువ్వేం బాధపడకమ్మా, ఇంటికి వెళ్ళాక వాడికి అన్నీ అర్థమయ్యేలా నేను చెప్తాను. భాగ్యం, ఇందాక నువ్వు అన్నావు గుర్తుందా? నా జీవితం అంతా మంచి తప్ప ఏ చెడు ఉండదని. మంచి అన్నది నా జీవితంలో మంచు పరలే భాగ్యం, ఎక్కువసేపు ఉండవు. నా భర్త నా పిల్లలతో కలిసి బతికే అదృష్టం నాకు లేదు. రాదు కూడా భాగ్యం. ఊరుకోమ్మా, ఏడవద్దు. నా మనవడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. పద, ఇంటికి వెళదాం. చంద్ర, ఇంతకి పిల్లలెక్కడ్రా? ఇందాక ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉన్నారమ్మా. ఉండు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. త్వరగా వెళ్ళు. ఊరుకో సింధు, బాధపడకమ్మా, ఊరుకో. రిషి, శశి, ఏరి ఊరుకో సింధు, బాధపడద్దని చెప్తున్నాను కదా. అమ్మా, ఆ? రిషి శశి అక్కడ లేరమ్మా. ఆ? అయ్యో, ఏమంటున్నావురా? ఏమో, ఎక్కడికి వెళ్ళారు? పద వెళ్ళి చూద్దాం. రండి, అమ్మా, వెతుకుదాం, మీరెటైనా రండి. నేనటు వెళ్తా. శశి, రిషి, శశి, అమ్మా అమ్మా, మీకు చిన్నపిల్లలు ఎవరైనా కనిపించారా? చూడలేదమ్మా. లేదా?
రిషి శశి పంతులు గారు, అమ్మా నా మనవాళ్ళు చిన్న చిన్న పిల్లలు చూసారా? చూడలేదమ్మా. చూడలేదా? కనపడితే చెప్పండి. అలాగే అమ్మా. శశి శశి రిషి రిషి శశి ఏమ్మా, ఇద్దరు చిన్న పిల్లల్ని మీరేమైనా చూసారా? చూడలేదమ్మా. ఆ, రిషి శశి రిషి శశి మావయ్య మీకు కనిపించారా? కూడంతా వెతికానమ్మా, పిల్లలు ఎక్కడా కనిపించలేదు. అయ్యో, నా మాట మీద నీకు విలువ లేనప్పుడు నీ అవసరం కూడా నాకు లేదు సింధు. ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. పిల్లల్ని యష్ తీసుకుని వెళ్ళుంటాడు. వాడు తీసుకెళ్ళాడా? ఇంటికి వెళ్ళిన తర్వాత వాడి పని చెప్దాం. పదండి. పదండి. రండ్రా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఉండండి. ఎందుకు నాన్న మమ్మల్ని గుళ్ళో నుంచి తీసుకుని వచ్చేసావు? అమ్మ వాళ్ళతో కలిసి వచ్చేవాళ్ళం కదా. మాట్లాడుతుంటే బట్టలు సర్దుతావేంటి నాన్న? మీ బట్టలు ఎక్కడున్నాయి? మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? కాసేపు సైలెంట్గా ఉంటారా? ఇక్కడే ఉండండి. ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? ఇప్పుడైనా చెప్పు. మనం మన ఊరు వెళ్తున్నాం. అమ్మ వచ్చే వరకు ఆగుదాం నాన్న. మనతో పాటు అమ్మను కూడా తీసుకెళ్దాం నాన్న. ఏ అమ్మ అమ్మ అమ్మ, మీకెంతసేపు అమ్మేనా? ఈ నాన్న అవసరం లేదా? మాకు నువ్వు అమ్మ ఇద్దరు కావాలి. అసలు ఇద్దరు కావాలంటే కష్టం, అదేం కుదరదు. నాన్నే ఉంటాడు మీతో. మనం మన ఇంటికి వెళ్దాం. పదండి పదండి, రండి వెళ్దాం. అది కాదు నాన్న. అది కాదు నాన్న, మేము సదా. చెప్పేది విను నాన్న. నాన్న ఏ, ప్లీజ్ నాన్న, ఆగు వెళ్దాం, నాన్న. రండి. ప్లీజ్ నాన్న, మేము ఊరుకో. చెప్పేది ఏంటి? విను నాన్న. ప్లీజ్ నాన్న, మమ్మల్ని తీసుకెళ్ళు నాన్న. పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు యష్? ఇక నుంచి నా పిల్లలు నాతోనే ఉంటారు. నువ్వు అంతగా వెళ్ళాలి అనుకుంటే మావయ్యని తీసుకుని వెళ్ళు. నా పిల్లల్ని తీసుకుని వెళ్తే నేను అస్సలు ఊరుకోను. ఏ ఏంటి నీ పిల్లలు? రేయ్, వీళ్ళు నా పిల్లలు. ఏ రారా, నేను తీసుకొని వెళ్తాను. ఏం చేస్తావు? యష్, నీకే చెప్తున్నాను, పిల్లల్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. అదేం కుదరదు, నేను తీసుకెళ్తాను. ఏ సింధు, నీకే చెప్పేది. ఏ రండి. యష్, యష్, నీకే ఏంట్రా చెప్పేది. ఇదంతా? నా పిల్లల్ని నాకు ఇచ్చేయ్. రమ్మంటే ఏంట్రా? ఆగండి. ఏంట్రా ఈ గోల? ఇంటి ముందేరా ఇలాంటి గొడవలు పెట్టుకునేది? నలుగురు వింటే పరువు పోతుందిరా. చూడు భాగ్యం, ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. ఎవ్వరు చెప్పినా వినను. అసలేంట్రా నీ సమస్య? నీ మనవరాలే నా సమస్య భాగ్యం. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. ఆఖరిసారిగా అడుగుతున్నాను సింధు, మా అమ్మకి సారీ చెప్తావా చెప్పవా? గుళ్ళోనే చెప్పాను కదా యష్, చచ్చినా నేను మీ అమ్మకి సారీ చెప్పను అని. చూసావా భాగ్యం, చూసావా భాగ్యం దీని తలపగరో? నేను తనకి సారీ చెప్పాను కదా, మా అమ్మకి తను సారీ చెప్పడానికి ఏంటి బాధ? నేను ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు సారీ చెప్పాలి? హ. ఓకే సింధు, చెప్పొద్దు, వదిలేసి. నానా, మీరు నాతో వస్తున్నారా లేదా? నాన్న మిమ్మల్ని అడిగేది, వస్తున్నారా లేదా? ఎక్కడికి రా వచ్చేది? నిజంగా నువ్వు మారావు అనుకున్నాను, కానీ
నటించావని ఈరోజే తెలిసింది. అంతా బాగుంది, అందరూ కలిసిపోయారనుకునే టైంలో ఎందుకురా ఇలా చెడగొడుతున్నావు? ఆ రోజు మీ అమ్మ, ఈరోజు నువ్వు. నీకు మీ అమ్మకి కుటుంబం విలువలు, మనుషుల మంచితనాలు తెలియవురా. మీరు అర్థం చేసుకోరు. ఎంతసేపటికి మీకు మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలే తప్ప ఎదుటి వాళ్ళ ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని అస్సలు పట్టించుకోరు. సింధు కాదు, నేను చెప్తున్నాను. మీ అమ్మకి సింధు ఎట్టి పరిస్థితుల్లో సారీ చెప్పదు. మీ అమ్మే తన తప్పు తెలుసుకుని వచ్చి సారీ చెప్పాలి. అప్పుడే నేను మీ అమ్మని క్షమించి ఆ ఇంట్లో అడుగు పెడతాను. అంతవరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. నువ్వు మాట తప్పినంత ఈజీగా నేను తప్పలేనురా. సరే, మీరందరూ ఒకటి, నేను మా అమ్మ ఒకటి, అంతేగా మీరు చెప్తుంది? అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. నేను మా అమ్మ మేము వద్దు కదా మీకు. మీరందరూ ఇక్కడే ఉండండి, మీరంతా కలిసే ఉండండి. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇంకా తిరిగి కూడా రాను. మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. వదలండి. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. ఇక్కడే ఉండిపో నాన్న. మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు నాన్న. అందరం కలిసి ఇక్కడే ఉందాం నాన్న. ప్లీజ్ నాన్న. చూడండి, మీరింకా నన్ను ఎక్కువ బతిమిలాడితే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. మీకు కావాలంటే మీ అమ్మతో పాటు వీళ్లతో పాటు ఇక్కడే ఉండిపోండి, నేను వెళ్ళిపోతాను. ఏంట్రా నువ్వు చేసే పని? ఇలా చేస్తున్నావేంట్రా? ఆగ్రా, ఎక్కడికి వెళ్తావురా? పోసే సింధు, నువ్వైనా వాడిని ఆగమని చెప్పవే, నా మాట వినమని చెప్పవే, చెప్పు. చూడు భాగ్యం, నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఉంటే ఉండమను, లేకపోతే వెళ్ళిపోమను. అంతేకాని నువ్వు బ్రతిమలాడి నన్ను చంపకు. పదండి పిల్లలు, పదండి పిల్లలు. పదండి. నా మాట వినమ్మా. సింధు, నాన్నమ్మ. ఒరే మనవడా, ఒరే ఆగరా, ఆగరా, ఒరే మనవడా ఆగరా. ఒరే మనవడా, ఆగమని చెప్తుంటే ఏంట్రా? ఆగరా. నేను వెళ్ళి తీరుతాను. నన్ను ఆపితే మాత్రం బాగోదు చెప్తున్నాను. ఎక్కడికి వెళ్తావురా? అసలు ఎందుకు వచ్చావు నువ్వు? నీ పెళ్ళాం పిల్లల్ని, మీ నాన్నని తీసుకువెళ్ళాలనే కదా. అలా కాదని ఒక్కడివి ఎలా వెళ్తావురా? నువ్వు సింధు కలిసిపోయారు, ఇక అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకునే లోపు మళ్ళీ ఏంట్రా ఇది? నన్ను అడుగుతావేంటి భాగ్యం? వెళ్ళి సింధునే అడుగు. ఏ ప్రాబ్లం వచ్చినా తన వల్లే కదా. అయినా అసలు తను నేనేం అడిగాను? అమ్మకి చిన్న సారీ చెప్పమన్నాను. దానికి ఆత్మాభిమానం, క్యారెక్టర్ అంటూ అంత గొడవ చేయాలా చెప్పు? ఏంట్రా అన్నావు? చిన్న సారీనా? ప్రపంచంలో ఏ భార్య అయినా తను చెయ్యని తప్పుని తన మీద వేసుకుని శిక్ష అనుభవించదురా. తన ఆత్మాభిమానాన్ని చంపుకుని బ్రతకదురా. సింధు కూడా అదే పని చేసింది. దానికి సింధుని తప్పు పట్టడం కరెక్ట్ కాదురా. అయినా ఇప్పటికీ సింధు తప్పు చేసిందని ఎందుకురా నమ్ముతున్నావు? భాగ్యం,
నేను గతంలో జరిగింది మర్చిపోతానని కూడా తనతో చెప్పాను తెలుసా? మరలాంటప్పుడు మీ అమ్మకి సారీ చెప్పమని సింధునెందుకు అడిగావురా? మీ అమ్మను ఒప్పించడానికి ఇక వేరే ఏ దారి లేదా నీకు? లేకే కదే. ఇదిగో వదిలేసే భాగ్యం. సింధుకి లేనప్పుడు నేనెందుకు పాకులాడాలి? నేను తగ్గి మరి మోకాళ్ళ మీద కూర్చుని సింధుకి సారీ చెప్పాను. తనకు ఆ కృతజ్ఞత కూడా లేదు. అది కూడా నేను చెయ్యని తప్పుకు సారీ చెప్పాను. కానీ సింధు అమ్మకి సారీ చెప్పమంటే నా మీదే గొడవకు దిగింది. ఇక మేము కలిసి ఉంటామని నమ్మకం నాకు లేదు భాగ్యం. ఒరే, ఉన్న నమ్మకాన్ని నువ్వే సన్నగిల్లేలా చేస్తున్నావురా. నేనా? అవును, నువ్వే. ఇప్పటికీ చెప్తున్నాను, మీ అమ్మకి సారీ చెప్పమని నువ్వు సింధుని అడగడం తప్పేరా. నేను నీకు మాటిస్తున్నానురా, నిన్ను సింధుని కలిపి మీ నాన్నతో పాటు మీ అందర్నీ మీ ఇంటికి పంపించే బాధ్యత నాదిరా. పిల్లలు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మ లేదు నాన్న. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సింధు ఎక్కడికి వెళ్ళుంటుంది? పైగా ఫోన్ కూడా నాట్ రీచబుల్ వస్తుందంటే ఏమై ఉంటుంది? సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను. లోపల రామ్మా. రే గేట్ తీయండి రా. అట్టగిద్దరా? రా రామ్మా లోపల రా. రండి. ఏంటి ఇల్లంతా అలా చూస్తున్నావు?